వారి యొక్క ఆస్తిని కూడా వారికి ఇచ్చేయాలి. అనాథల యొక్క ఆస్తిని మింగేయకూడదు. అనాథల గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చాలా గట్టిగా చెప్తూ ఉన్నారు ఖురాన్లో. అనాథలని చాలా ఆదుకోవాలి. కనీసం వారి నెత్తి మీద చేయి పెట్టైనా సరే వారికి సపోర్ట్ చేయాలి. మరియు వారి యొక్క ఆస్తిపాస్తుల జోలికి మనం వెళ్ళకూడదు, ఇంకా కాపాడాలి. లేదా వారిని పెంచి పెద్ద చేసి పెళ్లి చేసి వారి యొక్క ఆస్తిపాస్తులు వారికి ఇవ్వాలి. అంతేగాని వారి యొక్క ఆస్తిపాస్తుల జోలికి మనల్ని వెళ్ళొద్దని చెప్తూ ఉన్నారు. అనాథలను రక్షించండి అని అల్లాహ్ చెప్తూ ఉన్నారు. మరియు ఒకరి సంపదను మరొకరు అన్యాయంగా తినకండి. ఒకరి సంపాదనని వేరొకరు అన్యాయంగా తినకండి అని చెప్తూ ఉన్నారు. వేరే వాళ్ళు సంపాదించిన దానిని మనం దొంగతనంగా వారి యొక్క భూమి అయినా వస్తువులైనా ఇంకా ఏదైనా సరే అన్యాయంగా వేరే వారి యొక్క సంపదను మీరు అన్యాయం చేయకండి, దాన్ని మీరు తీసుకోకండి అని చెప్తూ ఉన్నారు. ఇక ప్రజల మధ్య రాజీకి ప్రయత్నించండి. ఎవరైనా కొట్టుకున్నా, గొడవపడ్డా, విడిపోతూ ఉంటే మీరు రాజీ కుదర్చండి, వారిని కలపండి. వారిని తెగతెంపులు చేసే ప్రయత్నం చేయకండి, వారిని కలిపే ప్రయత్నం చేయండి అని చెప్తూ ఉన్నారు. ఇక అనుమానాన్ని నివారించండి. కొన్ని అనుమానాలు పాపాలకి కూడా దారితీస్తాయి. అందుకే ఎక్కువ అనుమానం పడవద్దు. అనుమానాలని మీరు ఎంత తగ్గించుకుంటే అంత మంచిదని చెప్పడం జరిగింది. ఇక గూఢాచార్యం చేయవద్దు మరియు చాడీలు చెప్పవద్దు. ఇక్కడ విషయాలు అక్కడ విషయాలు ఇక్కడ, వీరి విషయాలు వారికి, వారి విషయాలు వీరికి చెప్పి గొడవలు పెట్టొద్దు. వేరే వాళ్ళని వేరే వాటిల్లో ఇరికించవద్దు అని, వేరే వాళ్ళకి అన్యాయం చేయొద్దు, వేరే వాళ్ళ యొక్క సీక్రెట్ రహస్యాలు ఇంకొకరికి చేరవేయొద్దు. ఇటువంటి గూఢాచార్యాన్ని చెప్పడం కానీ, చాడీలు చెప్పడం కానీ ఇది చాలా పాపకార్యంగా కూడా మరి ఖురాన్లో అనేక చోట్ల చెప్పడం జరిగింది. మరియు దాన ధర్మాలలో సంపద ఖర్చు చేయండి. మీకు దేవుడు ఏదైతే ప్రసాదించాడో దానిలో కొన్ని హక్కులు ఉన్నాయి, వాటిల్లో దాన ధర్మాలు కూడా చేయాలి. దేవుడిచ్చిన సంపదలో నుంచి దాన ధర్మాలు కూడా చేయాలి. మరియు పేదలకు ఆహారం పెట్టమని ఇతరులను కూడా ప్రోత్సహించాలి. పేదలకి మరి వాళ్ళకి జాబులు ఇవ్వటం కానీ, బట్టలు ఇవ్వటం కానీ, ఇల్లులు కట్టియటం కానీ, బావులు తవ్విపేయటం కానీ, రోడ్లు వేపేయటం కానీ, స్కూళ్ళు, కాలేజీలు, మదర్సాలు, మస్జిదులు లేక ఇంకితర ఏవైతే ఉన్నాయో అటువంటివి అటువంటి సమాజ సేవ కోసం ఇతరులకి మనం మోటివేట్ చేయాలి, వారికి సహాయం చేయాలి, వారికి హెల్ప్ చేయాలని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తూ ఉన్నారు. మరియు అనవసరంగా ఇతర విషయాల్లో మనం గొడవ పెట్టుకోకూడదు. అవసరంలో ఉన్న వారికి సహాయం చేయాలి. అవసరంలో ఉన్న వారికి మనం సహాయం చేయాలి, వాటిని కనుగొనడం ద్వారా. అందుకే కొంతమంది నీట్గా బట్టలు వేసుకొని ఉంటారు, కానీ వారు వెనక పేదరికంలో ఉంటారు. కొంతమంది నీట్గా మనతో నవ్వుకుంటూ మాట్లాడుతూ